వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గౌడ శంకారావం మాసపత్రికకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించిన గౌడ నాయకులు కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి అల్గునూరు బ్రిడ్జి వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ముందు గౌడ శంకారావం మాసపత్రికకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మరియు డైరీని ఎడిటర్ అమరగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ శంకారావం చందాదారులు మరియు గౌడ సంఘం నాయకులు గౌడ నేతలు పలువురి సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ను డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ నాయకులు మాట్లాడారు. చాలా శుభం దినం. ఎందుకంటే వెంకయ్య సారు, నగర్ సత్తన్న, గౌడు పరశురాం, మిగతా పెద్దలు అందరూ కూడా సర్వైపేట ఉన్న బిడ్డను 9 years నుంచి ఈరోజు ముందుగా మీకు వచ్చిన అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌడ శంకారావం పత్రిక డైరీని, క్యాలెండర్ డైరీని మన సర్వాయి పాపన్న స్టాచ్యూ దగ్గర అన్అక్రాట్ చేయడం అన్నది ఫస్ట్ మా ఎడిటర్ శ్రీనివాస్ గౌడ్కి మేము నిజంగా కృతజ్ఞత తెలుపుతున్నాము. అందులో ఈరోజు ఈ పాపన్న విగ్రహం ఇక్కడ నిలవడానికి మన సర్వాయి పాపన్న గీత కనుక పక్షాన ఒక రాత్రి వీళ్ళ స్థానికుల ఈ విలేజ్ మన అల్గునూరు విలేజ్ స్థానికుల సహకారంతో మేము రాత్రి స్టాచ్యూ పెట్టడం వల్ల ఇక్కడ ఒక గుర్తుదాతగా నిలబడింది. దీనికి కూడా గత ప్రభుత్వం కొంత ఫండ్ ఇచ్చింది, దాన్ని వెనక్కి వేయాల్సిన అవసరం ఉంది. అలానే మన పాపన్న నడయాడిన నేల ఏదైతే ఉందో ఆ నేల క్వారీల బారిన పడకుండా ఉండేందుకు మేము అప్పుడు ఒక రాత్రి, అది కూడా ఒక దొంగ రాత్రి తీసుకెళ్ళి ఒక విగ్రహం పెట్టడం జరిగింది. అప్పుడు ఒక 6 కలర్ సత్తన్న, సత్తన్న, నేను, వెంకయ్య సారు, సంపూర్ణ మల్లేశన్న, మేము ఒక రాత్రి, అంటే నిజంగా చెప్పాలంటే ఒక 1 గంట రాత్రి పోయి పెడితే తెల్లవారు దాన్ని కొట్టింది దుర్మార్గులు క్వారీ వాళ్ళు. దాని మీద మేము చాలా యుద్ధం చేసినాము. అది ఈ రోజుకి నిజంగా సర్వే పాపన్న మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మనసు వచ్చి ఇవాళ 4,7,00,000 రూపాయలు తీసుకొచ్చి చిరస్థాయిగా, అంటే ఒక జిల్లాకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా 365 సంవత్సరాల చరిత్ర కలిగిన పాపన్న చరిత్రను తీసుకొచ్చి ముందు తీసుకొచ్చిన నిజంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలతోటి ఈరోజు మా మిత్రుడు సోదరుడు అమరగాని శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌడ శంకారావం డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని గౌడ సోదరులందరి పక్షాన అమరగౌడి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిన్ననే సర్దార్ సర్వాయి పాపన్న సర్వాయిపేటలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 4,80,00,000 రూపాయలతో సర్దార్ సర్వాయి పాపన్న టూరిజం పార్కు చేయడం కోసం ప్రారంభించినారు. అందుకు మన మంత్రివర్యులకు గౌడ సంఘం పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. శంకారావం పత్రిక ఆవిర్భావానికి వచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అమరగాని శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మరియు ఇక్కడికి వచ్చేసిన జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరూ ప్రతి ఒక్కరి నెంబర్ కూడా ఏ చిన్న సమాచారం కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం మనకు అందిస్తున్నందుకు వారిని అభినందిస్తూ మరియు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా మన మంత్రి గారు 4 కోట్ల నిధులు తెచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మన స్వతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అవుతుంది. 76 సంవత్సరాల లోపల ఈ మన భోజనంలో ఏం జరిగిందన్న మీద, అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈరోజు మన తమ్ముడు గౌడ శంకారావం ఎడిటరు తమ్ముడు అమరగాని శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ పిలిపించి ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చెప్పిస్తున్నాడు. అదేవిధంగా గౌడ్లు ఇంతమంది కష్టపడి తమ్ముడు క్యాలెండర్ 10 సంవత్సరం ఇస్తున్నాడు. అదే క్యాలెండర్ వస్తున్నాడు. ఎందరో గౌండ్లై పొందమని ఉంటున్నాయి, ఆదరణ కాలేకపోతున్నారు. ఈ రకంగా
పాపన్న ఏదప్పుడు అవుతున్నాం మనం అవుతున్నాం కాబట్టి ఈరోజు పాపన్న మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ గడ్డ మీద 160 సంవత్సరాల కిందనే బీజాలు నాటిన వ్యక్తి. ఆ వ్యక్తి కొరకు మనం మొట్టమొదటిసారిగా 2012లో సర్వై పాపన్న విగ్రహము రాత్రి మారు సర్వై పాపన్న కండుబలం కలిసి దాంతో పాటు 6 పెద్దలతో కలిసి ఇక్కడ విగ్రహం పెట్టాము. ఈ సర్వై పాపన్న గౌడు దాదాపు 358 సంవత్సరాలు గడిచి మరి పాపన్నను చుట్టూ ఎవరు గుర్తించినటువంటి సందర్భాలు లేవు. మరి ఎక్కడో వేరే దేశాలల్లో మ్యూజిక్లో ఉంటే అక్కడ మ్యూజియంలో ఉంటే 3.5 దశాబ్దాలు అంటే చూసి మరి గౌడ సంఘం ఒక సర్వై పాపన్నను గుర్తించి మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడే ప్రజలల్లో గౌడ బిడ్డ అంటే సర్వై పాపన్న అంటే అందరికి తెలిసిపోయింది కనుక గౌడ పాపన్న గౌడ్ నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే దేశంలోనే పేరు పొందినటువంటి మన గౌడ బిడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు కనుక మనం గౌడులందరం ఐక్యత ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే శంకరావం క్యాలెండర్ ఆవిష్కరణకు చేసినందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం అమరగారి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో కృషి చేసి అందరినీ ఒకచోటుకి చేర్చే విధంగా క్యాలెండర్లో అందరి అడ్రస్లు పేర్లు ఫోన్ నంబర్లతో సహా మనకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 2025 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌడ శంకరావు 2025 క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి గౌడ ముఖ్య నాయకులందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా సంఘాలకు అతీతంగా గౌడ సోదరులందరూ ఐక్యతగా ఉండి గీతా కార్మికుల సమస్యలపైన తప్పకుండా మనందరం ఒకదాటిపైకి వచ్చి మరి ఆ యొక్క సమస్యలను సాధించుకునే దిశగా ప్రభుత్వానికి విన్నవించి ఆ సమస్యల సాధన కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి అలాగే సర్దార్ సర్వై పాపన్న వారసత్వమై ఉండి ఈరోజు రాజకీయంగా చాలా అణచివేయబడుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆ యొక్క రాజకీయంగా ముందుకెళ్లడం కోసం కావాల్సినటువంటి ఐక్యతని మన లోపల లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే అందరం కలిసికట్టుగా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన గౌడ సోదరులు ఎక్కడ నిలబడ్డా జనరల్ స్థానాల్లో నిలబడ్డా వారి గెలుపు కృషికి తప్పకుండా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూర్చో ఉన్నాం.